వందనాలు. యేసు నామంలో దేవుడి చిత్తము మంచి ఆరోగ్యం మన అందరికీ ఇవ్వాలని కోరుకోవాలి. మనం అందరికీ టయానికి ఆహారము కూడా ఇవ్వాలని మనం కోరుకోవాలి. దేవుడి చిత్తము సమాధానం పడాలి, తగ్గించుకోవాలి, మారు మనసు పొందాలి అని మనం కోరుకోవాలి. ప్రతి కుటుంబంలో దేవుడు నడవాలని మనం కోరుకోవాలి. దేవుడి చిత్తము ఎలాగైతే ఉంటుందంటే, ఇది చాలామంది అనుకుంటారు యేసు ప్రభు వారు దగ్గరికి వెళితే మతము మారాలి, కులం మారాలి, ఇవన్నీ కాదండి. దేవుడికి ఆశీర్వదిస్తాం మనం. సృష్టికర్త యెహోవాని ఆశీర్వదిస్తాము, ఆయనకి ప్రార్థిస్తాము. అందరూ బాగుండాలని దేవుడికి మనం అడుక్కుంటాం. కాబట్టి ఇది ఒక కులము కాదు, మతము కాదు. అసలు కులాలు మతాలు భూమి మీద ఉన్నాయండి? పుట్టకతో ఆదం ఒక్కడే కదా పుట్టింది, హవ్వ ఒక్కటే కదా దేవుడు పుట్టించింది. కానీ కులాలు ముందు పుట్టించాడా? కానీ కులాలు కాడికి వెళ్ళొద్దు, మతాల కాడికి వెళ్ళొద్దు. ఇది ఏమీ లేదు అండి. యేసు ప్రభుని ఈ భూమి మీదకి యెహోవా ఆయన స్వరూపిగా పంపించాడు. కాబట్టి అందరూ మరి ప్రార్థించండి, అభిమానించండి. ఎవరైనా చిన్న చూపు చూడకండి. ఒక సాక్షులుగా ఉన్నారు బిడ్డలు, ఎంతోమంది ఉన్నారు. ఈరోజు ఈ భూమి మీద దేవుడు తీసుకొచ్చింది ఒక క్రిస్టియన్స్గా, ఒక ముస్లిమ్స్గా, ఒక హిందూగా. దేవుడు తీసుకొస్తేనే మనం వచ్చాము, లేకపోతే మనం రాలేము. మనం అవి కూడా మేము పాటించలేము. పాటిస్తామండి? ఏదైనా పాటించగలుగుతామా? ఎవరైనా ఈ భూమి మీద దేవుడి బిడ్డలమై ఉన్నాము. ఎవరైనా యెహోవా బిడ్డలమై ఉన్నాము. యెహోవాతోనే మనం జీవిస్తున్నాము, యెహోవాతోనే ఉంటున్నాము, యెహోవాతోనే నడుస్తున్నాము. అందుకోసమే అందరము కూడా ఆ పైన ఉన్న భగవంతుడి కొరకు ప్రార్థన చేసుకోవాలి. నా దేవా, నా రక్షకుడా, ఆకాశాన్ని, భూమిని, సూర్యుడు, చంద్రుణ్ణి దేవుడివై ఉన్నాము. మమ్మల్ని కూడా తండ్రి ఈ భూలోకంలోకి నడిపించిన దేవా తండ్రి, మీకే వందనాలు, మీకే స్తోత్రాలు. ఘనమైన కార్యాలు మీరు జరిపించే దేవుడివై ఉన్నాము. కార్యంతో ముందుకు నడిపించే దేవుడివై ఉన్నాము. రాకపోకల్లో తోడుగా ఉండే దేవుడివై ఉన్నాము. అయ్యా యేసయ్యా, మీకే వందనాలు, మీకే స్తోత్రాలు. తండ్రి, మీ కాపుదల ఉంచండి అయ్యా. మీ రెక్కల కింద భద్రపరచండి అయ్యా. మీరు ఆశీర్వదించండి ప్రభు. స్తోత్రం అయ్యా. తండ్రి, మీకే వందనాలు, మీకే స్తోత్రాలు. ప్రతి బలహీనతలో నుంచి విడుదల దయచేయండి. ప్రతి మార్గంలో తోడుగా ఉండండి. కష్టాల్లో నుంచి, బాధల్లో నుంచి, చిక్కుల్లో నుంచి, బలహీనతలో నుంచి విడుదల దయచేయండి. గొప్ప దేవుడివయ్యా యేసయ్యా. తండ్రి, మీకే వందనాలు, మీకే స్తోత్రాలు. రాకపోకలో తోడుగా ఉండి మంచి సంపాదన ఇచ్చి, ప్రతి చేతి పనిని దీవించి, ప్రతి ఉద్యోగస్తులకు దీవించి, ప్రతి వ్యాపారంను అయ్యా చేసుకునే ప్రతి వారిని మీరు దీవించి అయ్యా, పంట భూమును, కరెంటు వాళ్ళను, పోలీసు వాళ్ళను, డాక్టర్లను, సిస్టర్లను, మున్సిపాలిటీ వాళ్ళను, సైనికులను, సేవకులను, ఈ భూమి మీద ప్రతి వారిని మీరు దీవించండి. దేశ నాయకుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. తండ్రి, మీకే వందనాలు, మీకే స్తోత్రాలు. యేసు నామంలోనే సహాయము దయచేయండి. నీతిమంతుడుగా శిలువ యాగంలో మీ రక్తము చిందించి మా కొరకు మీరు వెళ్ళారు నాయన. గొప్ప దేవుడివయ్యా, మేలు చేయండి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామంలో అందరి కొరకు ప్రార్థన చేయండి. అందరి కొరకు ఈ యెహోవా వీరే ప్రార్థన మందిరంలో ప్రార్థన జరుగుతూ ఉంటుంది అందరి కొరకు.